మన ఆర్టీఆర్ 310 వచ్చేసి వాటర్ సర్వీసింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్ళాను. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూసారుగా మొత్తం బండి అంతా కూడా మట్టి బట్టి ఖరాబ్ అయిపోయింది. హైదరాబాద్ రోడ్స్లో వాన పడినప్పుడు అంతా బురద ఉంటుంది. అండ్ కొన్ని రోడ్స్ డ్రైనేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో మొత్తం బురద అంతా అయిపోయిందన్నమాట. వాటర్ సర్వీసింగ్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఫస్ట్ అలా వాటర్ అయితే వేస్తాడన్నమాట. వాటర్ అంతా స్ప్రే చేశాక తర్వాత ఫోమ్ వాష్ కూడా చేస్తాడు. మొత్తము ఇక్కడ వాటర్ స్ప్రే జరుగుతుంది చూడండి. వచ్చేసి సాఫ్ట్ వాటర్ అన్నమాట, అమీర్పేట్లో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వేస్తున్నాడు కదా, అది వచ్చేసి ఫోమ్. ఆ ఫోమ్ వేయడం వల్ల ఏమవుతుందిరా అంటే కొంచెము ఆ మట్టిని అబ్జర్వ్ చేసుకుంటుంది, లైక్ ఏదైనా డస్ట్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి ఏం చేస్తారా అంటే క్లాత్తో క్లీన్ చేస్తారు. క్లీన్ చేశాక మళ్ళీ వాటర్ వాష్ అయితే చేస్తారు. చూడండి మొత్తం ఒకసారి మన బండి చూడండి, తెల్లగా అయింది. ఎల్లో కలర్ బైక్ తెల్లగా అయిందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇద్దరు అయితే క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ పెద్ద బండి కదా, సో ఇద్దరైతే క్లీన్ చేస్తున్నారు. ఈచ్ పార్ట్ బండిలో మనకి ఫ్రంట్, డౌన్ అండ్ సైలెన్సర్ దగ్గర అండ్ టైర్స్, సీట్ కింద అండ్ చైన్ లూబ్రికెంట్ కాదు, చైన్ దగ్గర మనకి ఆ లూబ్రికెంట్ అంతా పడి కూడా ఆ డస్ట్ అయితే ఉంటుంది కదా, అదంతా కూడా నీట్గా ట్యాంక్ అండ్ ఫ్రంట్ నెంబర్ బోర్డ్ ప్లేట్ సైడ్ లైట్స్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నాకు నా బైక్కి సెంటర్ స్టాండ్ ఉండదు మన బైక్కి, సో అందుకని అతను లిఫ్ట్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఇతను టైర్ క్లీన్ చేస్తున్నాడు అనమాట. మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాడు, 2 సైడ్స్ కూడా. సో ఇలానే ఫ్రంట్ కూడా, ఆ ఫ్రంట్ టైర్ కూడా అతను లిఫ్ట్ చేసి పట్టుకుంటే ఇతను క్లీన్ చేస్తాడన్నమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషల్ ఆఫర్ ఏంద్రా అంటే బైక్ నీకు 1 టైం వచ్చేసి 150 తీసుకుంటారు, అదే 5 టైమ్స్ అయితే 550 ప్యాక్ ఉంటుంది. అలా కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట, మనం తీసుకోవచ్చు అలా వాళ్ళ దగ్గర. ఇదిగో చూడండి, ఫ్రంట్ టైర్ కూడా అతను స్టాండ్ మీద లిఫ్ట్ చేసి పట్టుకున్నాడు. సో అందుకే నా దానికి సెంటర్ స్టాండ్ అవైలబుల్ ఉంటే వేయించుకోవాలి, లేదంటే సైడ్ స్టాండ్ ఎక్స్టెండర్ అని ఒకటి ఉంటుంది, అది తెప్పించుకొనైనా వేస్తాను. ఎందుకంటే కొంచెం గ్రిప్ ఉంటుంది స్ట్రాంగ్గా, లేదంటే ఇబ్బంది పడిపోతాము. ఎందుకంటే బండి ఎక్కడైనా పెట్టినప్పుడు కింద పడిపోతూ ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఫామ్ అయిపోయింది కదా, ఫామ్ అయిపోయాక మళ్ళీ వాటర్ వాష్ అయితే చేస్తున్నాడు. నీట్గా వాటర్ వాష్ అయితే చేస్తాడు. తర్వాత చూడండి మొత్తం ఎంత నీట్గా అయితే చేస్తున్నారు. తర్వాత వచ్చేసి వాటర్ వాష్ అయిపోయాక ఎయిర్ పెడతారనమాట. ఎక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్లో వాటర్ అనేది ఉంటాయో వాటిని ఆ ఎయిర్ పెడితే ఆ ఎయిర్ ప్రెషర్కి పోతుందన్నమాట. సో ఈ వీడియో అయితే ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను హైదరాబాద్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ నేను వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా, ట్రావెల్ వ్లాగ్స్. సో మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.